ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. తర్వాత ఈరోజు బీసీల కోసం ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారినటువంటి మీరు ఈరోజు బీసీల కోసం ఉద్యమిస్తున్నారు. మరి బీసీ ఉద్యమంలో కూడా కీలకంగా మారుతున్నారు. మరి గతంలో చెప్పినటువంటి బీసీ డిక్లరేషన్ 100 రోజుల్లో అమలు చేస్తున్నారు. సరే, మనం కొన్ని పొలిటికల్ కారణాల వల్ల టైం ఇద్దాం, గవర్నమెంట్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి. అండ్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అంటున్నారు. ఒకవేళ బీసీకి సంబంధించి రిజర్వేషన్లు పెంచాలి, దాన్ని కులగణన చేయాలి అని చెప్పేసి మీరు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కులగణన అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మళ్ళీ మనం 6 నెలలు దాటితే కేంద్రం నిధులు మిస్ అవుతామని చెప్పేసి అదో రకమైన టాక్ వస్తుంది. సో ఏంటి అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? కులగణన అయిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారా? అండ్ బీసీల స్టాండ్ ఏంటి ఈ విషయం పైన? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు రాజుగారు మీరు చూసిండ్రు, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు ఆ బీసీ డిక్లరేషన్ కొడితే వస్తుంది, యూట్యూబ్లో కానీ బయట కానీ వస్తుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ఎవరు అడగలే, ఎవరు డిమాండ్ చేయలే, బీసీ సంఘాలు అడగలే, ఏ రాజకీయ పార్టీలు అడగలే. కాంగ్రెస్ పార్టీయే తనకు తానుగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో కామారెడ్డిలో, ఆ కామారెడ్డి అనే ప్రాంతాన్ని ఎంచుకొని, ఆ టౌన్ ఎంచుకొని రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని వారే ప్రకటించరు. ఎవరు అడగలే, అయ్యా మాకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి మీరు స్థానిక సంస్థలో అని చెప్పేసి ఎవరు డిమాండ్ చేయలేదు. అయ్యా మాకు కులగణన చేయమని ఎవరు డిమాండ్ చేయలేదు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తారు, మాకు మా మేనిఫెస్టో అనేది మాకు బైబుల్ లాంటిది, మాకు భగవద్గీత లాంటిది, మాకు ఖురాన్ లాంటిది అని చెప్పేసి వారు ఎప్పుడు కూడా చెప్తున్న సందర్భం. మరి ఆ బైబుల్, ఆ ఖురాన్, ఆ భగవద్గీత ఇలా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని మీరు చెప్పింది, మీరు అమలు పరుస్తున్నది మీరు. ఇంకోటి, వాళ్ళే గడువు విధించుకున్నారు. 6 నెలల లోపలనే, అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపలనే సమగ్ర కులగణన జరిపి 42% స్థానిక సంస్థలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి సంఖ్య కూడా చెప్పారు. సంఖ్య 23,000 మందికి ప్రజాప్రతినిధులుగా బీసీలకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్స్గా అవకాశం ఇస్తాము, జడ్పీ చైర్మన్గా అవకాశం ఇస్తామని వారు సంఖ్య చెప్పారు బరాబర్. చెప్పిన తర్వాత ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలలు ఏం చేశారండి? గాడిద పంతొమ్మిదిరా ఏం చేశారు? గాడిదలు మేపినరా ఏం చేసి? ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చెప్పినటువంటి గడువు 6 నెలలు కాలయాపన చేసిండ్రు. ఇలా 6 నెలల కాలయాపన అయిపోయి 8 నెలలకు వచ్చింది. 8 నెలలు అయిపోయిన తర్వాత ఇలా సమయం లేదు, చిలక పలుకులు పడుకుంటా రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, కేంద్రం నుంచి నిధులు రావు, మన రాష్ట్ర గ్రామ పాలన కుంటుపడుతుంది, అధికారులతో ఎన్ని రోజులు నిర్వహించాలని చెప్పేసి మీరు మాట్లాడమంటే ఇది మోసం చేయడం కాదా? ఇది బీసీని వంచడం కాదా? మీరు చెప్పినటువంటి హామీని, మీరు ఇచ్చినటువంటి హామీని, మీరు మాట్లాడిన మాటల్ని ఇలా మీరే పక్కన పడేయమంటే ఖచ్చితంగా అది మోసం చేయడం అవుతుంది. అందుకోసం ఇంకోటి చెప్పదలుచుకున్నాను రాజుగారు, ఎక్కడ కూడా గతంలో కేసీఆర్ గారు కులగణన కుటుంబ సర్వే చేశారు, సింగిల్ డేలో చేశారు. ఒకటే రోజులో దేశంలో ఎక్కడున్నా కానీ, ప్రపంచంలో బయట ఎక్కడున్నా కానీ, దుబాయ్ నుంచి వచ్చారు, సూరత్ నుంచి వచ్చారు, బాంబే నుంచి వచ్చారు, హైదరాబాద్లో అయితే మొత్తం అంతా ఊరు అంత హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయింది, గ్రామాల మొత్తం ఊరుకు కదిలిన పరిస్థితి కనిపించింది. అంటే ఒకటే రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు బీహార్లో 10 కోట్ల జనాభా ఉన్నది. బీహార్లో 10 కోట్ల జనాభా ఉన్నది. మన బీహార్లో వాళ్ళు కులగణన చేసుకున్నారు. వాళ్ళు కేవలం 15 రోజుల్లో చేశారు. మీకెందుకు టైం లేదు? 6 నెలలు మీరే గడువు విధించుకున్నారు. 6 నెలలు అయిపోయింది, ఇలా 8 నెలలకు వస్తున్నది. మీరు గమనించండి రాజుగారు, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా బీసీని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారు ఏమనుకుంటారంటే, నేను చాలా తెలివికల్లోని, అసలు ఈ ప్రపంచంలో నేను ఒక్కొని తెలివికల్లోని, మిగతాలంతా అమాయకులు నిట్టుకుని మోసం చేస్తాం. ముఖ్యంగా బీసీలు, ఈ గొర్రె కాస్టోళ్ళు, బర్రె కాస్టోళ్ళు, చేపల పట్టేవాళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, గీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళకి ఏం తెలివి ఉంటుంది, వీళ్ళకి ఏం జ్ఞానవంతులు అని చెప్పేసి అనుకునే పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. అంటే అంత హంబాక్ చేస్తారా బీసీని? నువ్వు ఇచ్చినట్టు హామీని నువ్వు నెరవేర్చకుండా ఇలా మేము కులగణన చేయడానికి సమయం లేదు, లేకపోతే బీసీ కమిషన్ చేస్తుంది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఎంత బీసీలను ఎంత వంచిన రోజు అంటే, నిన్న అందరూ కూడా గంపడి ఆశతో ఉన్నారు బీసీలు అందరూ కూడా. ఎందుకంటే సమగ్ర కులగణన చేస్తారని చెప్పేసి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసి చెప్పారు,
42% ఇస్తామని చెప్పారు అక్కడ. తర్వాత ఇదే తమిళిసై తోటి గవర్నర్ గారు, రాజ్యాంగ అధినేత, రాష్ట్ర ప్రథమ ఫస్ట్ సిటిజన్ పౌరురాలు, ఆమె చేత గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు మేము కులగణన చేస్తామని. రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, అది రాహుల్ గాంధీ. ఇక్కడ మన దేశం రాహుల్ గాంధీ చెప్పిండు, సిద్ధరామయ్య చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పిండు, బట్టి విక్రమార్క చెప్పారు, అందరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇక రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగ రక్షణ కోసం మేము బయలుదేరుతున్నాము, రిజర్వేషన్లు మేమే రక్షిస్తాము. నరేంద్ర మోడీ అసలు రాజ్యాంగ వ్యతిరేకి, ప్రజాస్వామ్య వ్యతిరేకి. నరేంద్ర మోడీ అధికారంకి వస్తే బీసీలందరూ రిజర్వేషన్స్ ఎత్తేస్తారు, ఎస్సీ ఎస్టీలు ఎత్తేస్తారు, ముస్లిమ్స్ ఇక దేశం నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఇక మేము ఒక్కటేమే రాజ్యాంగం రక్షిస్తామని చెప్పేసి అంబేద్కర్ లెవెల్లో మరో అంబేద్కర్ లెక్క రాహుల్ గాంధీ గారు బయలుదేరిండు. చిన్న అంబేద్కర్ లెక్క మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మాట్లాడిండు. అమిత్ షా యొక్క మార్పింగ్ చేసేది కూడా బయట మనం ఆయన కేసు పెట్టిండు, ఈయన కేసు పెట్టిండు, అంతా మేము చూసినాం. మనం పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో మొన్న లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా చేసినామో చూసినాం. కాబట్టి నేను దాంట్లో కోతలేండి. వాళ్ళు అధికారాలకు వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో మేము చెప్పుకున్నాము అని గవర్నర్తో చెప్పించారు. గవర్నర్ ప్రసంగంలో మేము కులగణన చేస్తాము, బడ్జెట్ కేటాయించారు. తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో దేవాలయం లాగా చూస్తాం, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అసెంబ్లీ, పార్లమెంట్లో మనం అట్లా చూస్తాం. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో తీర్మానం పెట్టించారు, తీర్మానం చేసిండ్రు కులగణన చేస్తామని. ఇవాళ టైం అంతా అయిపోయిన తర్వాత అయిపోయింది సమయం, వాళ్ళే టైం పాస్ చేసి ఎందుకు వాళ్ళు కామారెడ్డి మన పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంలోనే భువనగిరికి పోయిండ్రు రేవంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి చర్చలు పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ భువనగిరిలో బుర్రనరసయ్య గౌడ్ పోటీ చేసిండు బీజేపీ నుంచి, క్యామ్ మల్లేస్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసారు. ఈ బీసీని ఎట్లా ఓడగొట్టాలని చెప్పేసి వాళ్ళ చుట్టాల పక్కన కూర్చొని ఆ రాజగోపాల్ రెడ్డి ఇంట్లో కూర్చొని, అన్నా నువ్వు మన కిరణ్ని గెలిపించుకరా, నేను మంత్రిని చేస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా చెప్పిండు. లోక్సభ ఎలక్షన్స్ అయిపోగానే, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే మనం ఇమీడియట్గా మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నాము, తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, కాబట్టి నువ్వు రెడీ ఉండన్నా రెడీ ఉండని చెప్పిన తర్వాత మేమందరం కూడా మాకు నిన్న 3 నెలలు అయింది అప్పటికి అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్కు. మరి ఇక రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ అట్లా చెప్పిండ్రు, మరి ఇదంతా మోసం జరుగుతూ ఉన్నది, రేపు ఎలక్షన్ జరుగుతుంది ఎట్లా అని చెప్పేసి మేమంతా బయటకు వచ్చినాం. బయటకు వచ్చి బీసీ జనసభ ద్వారా, సంఘాల ద్వారా, అన్ని సంఘాలను, అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలని, మేధావుల్ని, జర్నలిస్టులని, అడ్వకేట్స్ని, డాక్టర్స్ని అందరినీ కూడా, బుద్ధిజీవుల్ని, బీసీ ఇంటలెక్చువల్స్ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి, విద్యార్థులను ఒక దగ్గర తీసుకొచ్చి, అయ్యా మాకు సమగ్ర కులగణన చేస్తాను, 42% ఇస్తాను, నువ్వు 3 నెలలు కాలేదు, మరి ఇప్పుడు టైం ఉంది కదా, 6 నెలల్లో మీరే చెప్పారు టైం బాగుండి అని చెప్పేసి, మరి ఇలా ఎందుకు మీరు పక్కన పెడుతున్నారు, కులగణన చేయండి అని చెప్పేసి మేము గొడవ వేస్తే, మీరు చూస్తున్నారు 3 నెలలు అవుతుంది మేము చేయబట్టి సమగ్ర కులగణన చెయ్యి, 42% రిజర్వేషన్ అయ్యా అని చెప్పేసి మేము రౌండ్ టేబుల్, జిల్లాలో మీటింగ్స్, అంబేద్కర్ విగ్రహం దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా, తర్వాత ఇందిరాపార్క్ దగ్గర వేలాది మందితోటి మహాధర్నా, మొన్న సెక్రటరీ ముట్టడి కూడా సమగ్ర కులగణన చేయాలని, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు చేయాలని చెప్పేసి మీరందరూ చూసారు సాక్షులుగా. అంటే 3 నెలల నుంచి మేము కొట్టాడుతున్నాము, తండ్లాడుతున్నాము. మేము ఏమంటారు, ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచినట్టు అన్ని పార్టీలు పిలిచినాం, రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సంఘాలు అన్నింటిని పిలిచినాం, అన్ని కుల సంఘాలు పిలిచినాం. రాజకీయాలకు అతీతంగా పార్టీలు పిలలేదు, కానీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా మేము బీఆర్ఎస్ నాయకుడిగా కాదు, బీఆర్ఎస్ నాయకుడు ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని. కానీ బీసీల కోసం ఒక స్వతంత్ర వేదికగా ఇవాళ ఈ సమస్య మీద 3 నెలల నుంచి కొట్లాడుతున్నాం. 3 నెలల నుంచి కొట్లాడితే వారికి ఒక్కరోజు కూడా సమయం దొరకలేదు. అంటున్నారు కదా అండి, మీరు ఎవ్వరు బయట రాకండి, రోడ్ల మీద ధర్నాలు చేయకండి, నేను మీకు పెద్దన్న లాగుంటా, నేను అవైలబుల్ లేకపోతే మంత్రులు ఉంటారు, మంత్రులతో కలిసి మాట్లాడండి, సమస్యను పరిష్కరించుకోండి అని చాలా బాగా చెప్తున్నారు. మీరేమో ఎట్లా అంటున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వారు ఎందుకు మీ బీసీ మంత్రుల కొండ సురేఖ గారు ఉన్నారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే ఈ నెపాన్ని చాలా సింపుల్, నిన్న ఈ స్టేట్మెంట్ చూడండి మీరు, అన్ని పేపర్లలో, అన్ని టీవీలలో, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే మేము రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపబోతున్నాము, దానికోసం అంతా కూడా మీరు సన్నద్ధంగా అని అధికార యంత్రాంగం చెప్పాడు. బీసీ కమిషన్ ఒకటి చెప్పిండు, ఏమని మీరు రిపోర్ట్ ఇవ్వండి. ఏమి రిపోర్ట్ ఇస్తారండి బీసీ కమిషన్ రిపోర్ట్కి 42% రిజర్వేషన్ సంబంధం ఏంది?
కులగణన చేస్తే మాత్రమే 42% రిజర్వేషన్స్ వస్తాయి వాళ్ళకి. కాబట్టి నువ్వు బీసీ కమిషన్ ఎందుకు దాన్ని మధ్యలో తీసుకొచ్చి బీసీ కమిషన్ ఎందుకు నువ్వు ఇది చేసుకొస్తున్నావు? సో ఒకసారి చూద్దాం మనం. కామారెడ్డి బీసీ కమిషను, తర్వాత బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ లేకపోతే కొండా సురేఖమ్మ వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళని నిందితులుగా చేస్తారు, మీరు వాళ్ళని బాధితులుగా చేస్తున్నారు. మమ్మల్ని దెబ్బ కొట్టనీకి వాళ్ళని కత్తులాగా వాడుతున్నారు. ఇప్పుడు మేకని బలించాలంటే ఒక వెపన్ కావాలి కదా, ఆ వెపన్ మా వాళ్ళని ఉపయోగిస్తున్నారు. బీసీ కమిషన్ బలి చేస్తున్నారు మీరు. బీసీ కమిషన్ ఏం చేస్తాడు? వకలమన కృష్ణమోహన్ ఏం చేస్తాడు? ఏం ఇస్తాడు? నువ్వేం చెప్తా ఇస్తాడు. పొన్నం ప్రభాకర్ ఏం చెప్తాడు? మీరు ఏం చెప్తా చేస్తాడు. సురేఖమ్మ ఏం చెప్తుంది? సురేఖమ్మ మీరు ఏం చెప్తా చేస్తుంది. సురేఖమ్మకు మా పొన్నం ప్రభాకర్కి మా వకలమన కృష్ణమోహన్కి కులగణన జరగదని ఉంటుందా? బీసీకి 42% రిజర్వేషన్ పెరగదని ఉంటుందా? వాళ్ళని పాపం వాళ్ళు డమ్మిలుగా ఉన్నారు. ఇలా మీరు నిర్ణయాధికారంలో మీరున్నారు, మీరు జానరెడ్డి గారు, మీరు మీ చుట్టుపక్కల ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. మీకేందంటే మనస వాచ కర్మేనా వారికి ఇష్టం లేదు. ఒకసారి మనం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏముందనేది చూద్దాం. సో ఇక్కడ రిజర్వేషన్లు అది కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్లు పెంపు. కొత్త స్థానిక సంస్థల ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ 23% నుండి 42%కి పెంపు. పంచాయతీలు మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, కాంట్రాక్టులతో బీసీలకు 42 రిజర్వేషన్. దీంట్లో 6 నెలలు అన్నారు, ఒక్కటన్నా నెరవేరిందా? ఇంకా చూడండి మీరు బీసీ సప్లాన్ రిజర్వేషన్ల గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో ఈ 3 పాయింట్ల ఏ ఒక్కటన్నా దాదాపు 8 నెలలు అవుతుంది కదా. మొదటి అక్షరము, మొదటి పదము కులగణనని ఎగ్గొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఫస్ట్ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కులగణన అనే వర్డ్ను ఎగరగొట్టేసిండు. కులగణన చేయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఇలా ఒక్క రోజులో కులగణన చేయొచ్చు ఈ రాష్ట్రంలో. ఇది ఎవరి 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 పేరు, తండ్రి పేరు, ఊరు, కులము, నీ ఇల్లు ఉందా, జాగు ఉందా, నీకు గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, పిల్లిలు ఉన్నాయా, పిల్లి ఉందా లేదా, మేక ఉందా లేదా, కుక్కు ఉందా లేదా, నక్కు ఉందా లేదా అని ఇవన్నీ రాసేటప్పుడు పక్కన ఒక కులం అనేది రాస్తే అయిపోతుంది కదా. ఓకే, ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ సోదరులకు జనగణనలో 1952 నుంచి ఎస్సీ ఎస్టీలకి దేశంలో వాళ్ళ కులగణన ఉన్నది. ఓకే, బీసీలకు మాత్రమే లేదు. అయ్యా అది చేయండి అయ్యా, మేము కుక్కలకు, నక్కలకు, పందులకు, అన్నిటికీ, పశుపక్షులకు అన్నిటికీ కూడా లెక్కలు ఉన్నాయి. ఏ అభయారణ్యంలో ఎన్ని పులులు ఉన్నాయో చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారు ఈ దేశంలో. మరి 50% ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు మా జనాభా లెక్కలు చేసేటప్పుడు నా పేరు పక్కన కులమోటి ఆడి ఒక కాలం పెట్టండి అయ్యా, నేను రాజారాం కులం ఉంటుంది కదా పక్క. జనగణనలో లేదంటున్నాం కదా. ఓకే, జనగణనలో లేదంటున్నాము. కాస్ట్ సర్టిఫికేట్స్ అందరికీ ఉన్నాయి, అందరికీ తెలుసు ఎవరెంతున్నారు, ఏ ఊర్లో పోయినా అని. ఆ ఊర్లో యాదవ వాడు ఉంటుంది, కుమ్మరవాడు ఉంటుంది, కమ్మరవాడు ఉంటుంది, మాలమాది వాడి ఉంటుంది, మాది వాడు ఉంటుంది, కాపు వాడు ఉంటుంది. ఏ ఊరికైనా తెలుస్తుంది, ఏ గల్లీకైనా తెలుస్తుంది, ఎవరెంత ఉన్నారో అందరికి తెలుసు. కానీ ఏమవుతుందంటే రిజర్వేషన్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి బీసీల కంటే, ఎస్సీ ఎస్టీ సోదరులకేమో జనాభా లెక్క ఉన్నది, ఓకే, వాళ్ళ కులగణన ఉన్నది, 52 నుంచి చేస్తున్నారు కాబట్టి కోట్లు కొట్టేస్తలేవు. బీసీలకు వచ్చేవరకు ఏమంటారు అంటే, కోర్టులు ఏమంటారు అంటే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా సందర్భాలు ఏమి అంటే, వీళ్ళు ఎంత శాతం ఉన్నారో లెక్క లేదు కదా. ఇప్పుడు బ్రిటిష్ వాడు 1931లో చేసినటువంటి లెక్కలు, అప్పుడు బీసీలో కూడా లెక్కలు ఉన్నాయి. వాళ్ళు ఆ లెక్కల ప్రకారం మనం ఇప్పటి వరకు మనం ఎంత లెక్కను మనం చెప్పుకుంటున్నాం. ఈ దేశంలో దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో బీసీల లెక్కలు తీయలేదు. దురదృష్టకరం. కాబట్టి ఆ లెక్కలు తీయమని 50-60 సంవత్సరాల నుంచి అడిగితే వాళ్ళే ముందుకు వచ్చి కులగణన అనేది ఎత్తేసింది ఫస్ట్ పాయింట్. సో బీసీ కమిషన్కి నివేదిక ఇవ్వాలంటున్నారు, మరి చూడాలి. అండ్ 23 నుంచి 42% అంటున్నారు. అది కులగణన చేస్తే కదా 42%. ఓకే, సో ఇది లేకపోతే ఇది కూడా లేదు. 23,000 మంది అని లెక్క రాసేట. అవును, నేను ఇంకా 900 తక్కువ వేసి 23,973. 23,973 మందికి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో ఇస్తాము. తర్వాత వర్గీకరణ కూడా చేస్తామన్నారు, ఉపవర్గీకరణ. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ అనేది ఉంది ఆల్రెడీ. కానీ పొలిటికల్కి వచ్చేవరకనే సర్పంచ్ కానీ ఎంపీటీసీ లోకల్ బాడీస్లో ఉపవర్గీకరణ లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా మీరు అన్నదాన్ని కేవలం యాదవులు, గౌడ్లు, ముదిరాజు, మునూరుకాపు లాంటి కులాలే కావద్దు. సర్పంచులు అన్ని కులాల నుంచి రావాలి. నా చాకలోళ్ళు రావాలి, నా మంగళోళ్ళు రావాలి, నా కుమ్మరోళ్ళు రావాలి,
నాకు కమ్మరోళ్ళు రావాలి, అన్ని కులాల నుంచి సంఖ్యాపరంగా తక్కువ ఉన్నటువంటి కులాలు రావాలంటే ఉపవర్గీకరణ జరగాలి. ఓకే, అది చేయలేదు. సో ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్లో కూడా అంటుండో మెయింటెనెన్స్లో కాంట్రాక్ట్లో బీసీ దండం పెడతాం, ఇక దండేస్తాం అది చేస్తే పార్టీలకు అతీతంగా. అంతే కదా, ఇది కూడా చేస్తే కూడా దండేస్తాం. ఓకే, సో నెక్స్ట్ నిధుల విషయంలో బీసీ సప్లాన్కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే, ఇది మూడోది అనుకుంటా, మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పులే బీసీ సప్లాన్ ఏర్పాటు అండ్ బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు. రాజు మీరే చెప్పారు, న్యాయం చెప్పారు, మీరే వేసిరా జ్యోతిరావు పులే సప్లాన్ ఏర్పాటు చేసిరా? 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రా ఎవ్రీ ఇయర్? 1,00,000 కోట్లు అన్నారు కదా, మొన్న ఎన్ని ఇచ్చారు? 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 9,000, అవి ఇంకా ఎంత ఖర్చు చేస్తారా అని తర్వాత ముచ్చట. 9,000 కోట్లు. 9,000 కోట్లు ఎక్కడ, 20,000 కోట్లు ఎక్కడ? ఇంకా తీయండి. సో జ్యోతిరావు పులే పేరు పెట్టినట్లున్నారు, మంత్రిత్వ శాఖ అన్నారు. ఇంకా నెక్స్ట్ ఎంబీసీ కులాల అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలను నిర్వహించుకునేందుకు మరింత ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచికత్తు లేని వడ్డీ లేని రుణాలు. నేనేమంటే వాళ్ళే కొట్టుకుంటున్నారు, రాజగోపాల్ రెడ్డికి రావాలని, వాళ్ళ ఇంకా ఎంతమంది బయటకు వస్తారు. మళ్ళీ ఇప్పుడు జాన్ రెడ్డి కొడుకు ఇవ్వాలంటారేమో, ఇంకా ఉత్తమ్ రెడ్డి ఇంకా భార్యకి ఏమంటారు. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ 2 ఉన్నాయి బీసీ మంత్రులు, ఇద్దరే ఉన్నారు కదా, పొన్నం ప్రభాకర్ అండ్ మా సూర్యకమ్మ ఇద్దరే ఉన్నారు కదా. మరి ఇంకా మిగతా కులాలకి ఇవ్వాలి, ఇంకా యాదవులకి ఇవ్వాలి, ముద్రాలకి ఇవ్వాలి, ఇంకా వేరే కులాలకి ఇవ్వాలి. దాంతోపాటు ఎంబీసీలకు కూడా మరి వాళ్ళు ఇస్తామన్నారు మంత్రిత్వ శాఖ. ఎంబీసీలకు ఒక ఆ చాకలైనకు మంగళైనకు ఇప్పుడు ఆయన ఉన్నాడు, మా షాద్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊరే, మరి తనకి ఇవ్వాలి. ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడేస్తే, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పడేస్తే వారికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనం చిన్నప్పుడు చందమామను చూపిస్తాం కదా, ఈయన సూర్యునిగా తీసుకొస్తాడు కిందికి, సూర్యుని బీసీలకు అని చెప్పిండి. ఇవన్నీ మొత్తం లిస్ట్ అవుతాయి, ఇక నీకు సాంతాడు ఉంటుంది. ఓకే, ఆయన విద్యా విషయానికి వస్తే ప్రతి మండలంలో నవోదయ విద్యాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల. 6 నెలల లోపలనే కదా ఇదంతా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఇవన్నీ ఇంత దాకా పోకండి సార్. చేతి మా వాళ్ళంతా ఇక మొత్తం బీసీలంతా పరిశ్రమ అయిపోతే చక్ర కింద పడిపోతారు. ఇక ఇవన్నీ వింటే ఆ ఫస్ట్ వర్డే పోగొడుతుండే కదా, ఫస్ట్ వర్డే. ఎటువంటి దానికోసం పెద్ద వ్యయం అవసరం లేదు. 50 కోట్లు ఎంతో పెడితే, సింపుల్ ఒక 100 కోట్లు ఖర్చు పెడితే, మేము ఒక నయా పైసా మా ఒక మంచికి ఒక పైసా వేసుకుంటే మా బీసీలు అంతా కలిసి ఇస్తే, దాన్ని కూడా ఇవ్వమంటే కూడా ఇస్తాం. మేము జోలబట్టి కులగన్న ఏ నీకు ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే మేమే జోలబట్టి ఇస్తాం ఆ 100 కోట్లు చెప్పానండి ముఖ్యమంత్రి గారు. దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, బ్రహ్మ విద్య కాదు. కులగణన బీహార్లో 10 కోట్ల మంది జనాభాను ఉట్టిగా లెక్క వేసుకొని 15 రోజులు కంప్లీట్ చేసిండ్రు. మన దగ్గర 4 కోట్ల జనాభా ఒకటే రోజు చేసేయచ్చు, ఒకటే రోజు సింగిల్ డే. కేసీఆర్ గారికి సాధ్యం కానీ సమగ్ర కుటుంబ సర్వే చేశారు కదా కేసీఆర్ గారు. మీ రేవంత్ రెడ్డి గారికి ఏమైంది, ఇంకా యంగ్, ఇంకా గట్టోడు కదా రేవంత్ రెడ్డి గారు. మరి అద్భుతంగా చేయొచ్చు కదా, డైనమిక్ అంటారు కదా, ఒక రోజులో చేసేయచ్చు. సో ఇప్పుడు బీసీ కమిషన్కి సబ్మిట్ చేయమన్నారు కదా, అంటే దాంట్లో హంబక్ చేయడం ఏం లేదు. అంటే వారు ఏంటంటే, మేము 3 నెలల నుంచి అడుగుతూనే ఉన్నాం, వారు 6 నెలల క్రితం చెప్పారు, ఇలా 8 నెలలు అయింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కులగణన చేయకుండా 42% రిజర్వేషన్ ఎట్లా ఆపాలి, దీన్ని ఎట్లా బైపాస్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు తప్ప కారణాలు వెతుక్కుంటున్నారు వారు. కారణాలు వెతుక్కొని ఎట్లా పక్కకు దీన్ని పక్కదారి పట్టించి ఏదో కథలు చెప్పి నేను చేసిన ప్రయత్నం చేసిన, నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఇదే 3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. వారే అవసరమైతే కోర్టులో కేసు వేపిస్తారు, హైకోర్టులో కేసు వేపించి అయ్యా రాజ్యాంగ సంక్షోభం వచ్చింది, గ్రామ పాలన మొత్తం కూడా లేకుండా పోయింది, గ్రామ పాలన కుంటుపడ్డది, కాబట్టి ఇమీడియట్గా మన కేంద్రం నుంచి కూడా నిధులు రావట్లేదు, కాబట్టి ఇమీడియట్గా మీరు ఎలక్షన్స్ పెట్టండి, తర్వాత కులగణన చేసుకోండి. నాకు ఇప్పుడు ఇంకొక ఇవాళ మీ వైబ్రెంట్ టీవీ నుంచి నేను చెప్తా ఉన్నాను, వారు ఇంకేం చెప్పబోతున్నారంటే, ఈ బీసీ కమిషన్ నుంచి ఒక నివేదిక ఇస్తారు, ఇప్పించేసి మీ కులగణన చేయమని అంటారు. కులగణన చేస్తారు, ఎప్పుడు చేస్తారు? స్థానిక సంస్థ ఎన్నికలు అయిన తర్వాత కులగణన చేస్తారు. నమ్మకం ఉంది చేస్తారని. కులగణన ఎందుకండి? కులగణన ఎందుకు? కులగణన దేనికోసం? గీ 23,000 మంది మామూలు ప్రజాప్రతినిధులు కానీ కదా. నువ్వు స్థానిక సంస్థ ఎన్నికలు జరిగిన తర్వాత కులగణన జరిగితే ఎవరికి లాభం అవుతుంది? మళ్ళీ 5 ఏళ్ళు మేము వెయిట్ చేయాలి కదా. కాబట్టి బైపాస్ చేయడము,
మా వాళ్ళు సర్పంచులు కావద్దు, బీసీలు ఎంపీటీసీలు కావద్దు. వారికి ఏముందంటే ఎందుకు బీసీ అంటే నచ్చది. ఆ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏని బీసీ వ్యతిరేకమైన డిఎన్ఏ ఉన్నది ఆ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు మీ బీసీ మంత్రులు కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది. మీరు మొత్తం చూడండి, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో రాజు గారు మీరు విద్యావంతులు, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, చాలా టీవీ ఛానల్ కూడా మీరు పనిచేసినారు, తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చూసినారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బీసీలకు ఎప్పుడైనా ప్రాతినిధ్యం ఇచ్చిండ్రా? ఒక్కసారి అవకాశం ఇచ్చిర్రా? ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ కోసం మాట్లాడినరా? అదే ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇవాళ బీసీలలో ఇప్పటికీ ఆయనకు చిరస్థాయిగా ముద్ర ఉంటుంది వాళ్ళ హృదయాల్లో, బీసీ హృదయాల్లో. ఇప్పుడు కూడా మేము ఎందుకు ప్రేమిస్తాం ఎన్టీ రామారావు గారు అంటే, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన ఎన్టీఆర్ గారు, మండల వ్యవస్థ తీసుకొచ్చారు ఎన్టీఆర్ గారు, బీసీలకు రిజర్వేషన్ పెంచి విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెంచిన ఎన్టీఆర్ గారు. నేను రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేశారు కదా, ఎన్టీఆర్ గారి చరిత్ర చదివింది కదా, మీరు ఎన్టీఆర్ లాగా కులగణన చేయండి, రిజర్వేషన్స్ పెంచండి, మీకు మంచి పేరు రానని కోరుకుంటున్నాను. మాకు కావాల్సింది ఏమున్నది? మా వాళ్ళు స్థానిక సంస్థల్లో మా వాళ్ళకి సంఖ్య పెరగాలి. ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీ అయినా పర్లేదు. ఇవాళ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఎందుకు ఇష్టపడతామండి? ఎన్టీఆర్ గారిని ఎందుకు ఇష్టపడతాం? బీసీలు ఎందుకు ఇష్టపడతారు? ఇప్పటికీ వారి చరిత్ర అంత గొప్పగా, చరిత్రలో వాళ్ళు చేసిన బలహీన వర్గాల కోసం. ఇలా మొదటి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలు ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని చవిచూసారంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దయిన తర్వాత మాత్రమే కదా. పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళే పాలించారు కదా ఈ తెలంగాణ ప్రాంతంలో. అంటే పటేల్ పట్వారీ వ్యవస్థ అంటే మీకు అంటే ప్రజలకు కొంతమందికి ఇప్పుడు జనరేషన్ పిల్లలకు తెలియదు. వారసత్వంగా వాళ్ళు ఉంటారు అంతే. అంటే ఒక ఆయన రెవెన్యూ అధికారి ఉంటాడు, ఒక ఆయన అంటే మెజిస్ట్రేట్ ఉంటాడు, ఆయన మెజిస్ట్రేట్. మన జడ్జిని ఉంటాం కదా, మాల్ పటేల్ అంటారు ఆయన. పోలీస్ పటేల్ అంటే పోలీస్ అధికారి. వాళ్ళు వారసత్వంగా నా కొడుకు పోలీస్ పటేల్ అవుతాడు, మళ్ళీ ఆయన కొడుకు పోలీస్ పటేల్ అవుతాడు, మాల్ పటేల్ అవుతాడు. గ్రామాలలో వారసత్వంగా ఉద్యోగం రాసి, ఎగ్జామ్ రాసి ఏదో ఎలక్ట్ అయిన వాళ్ళు గారు వారసత్వంగా అంటే రాచరికంగా వచ్చినటువంటి పాలన. వాళ్ళు ప్రజల్ని విపరీతంగా హింసించరు. చట్టం అంది, న్యాయం అంది. కాబట్టి ఆ ప్రజలు ఇలా ఎన్టీఆర్ గారిని ఇలా ఇప్పటికి కూడా చిరస్థాయిగా ఉంచుకునే పరిస్థితి బలహీన వర్గాలకి ఉన్నదంటే మీరు ఆ పద్ధతిలో పోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ చేయకుండా సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్తే ఏంటి పరిస్థితి? మేము కూడా మాట్లాడుతున్నాం. మేమేమంటున్నట్టే ఇలా ఇది ప్రజాస్వామ్యం. వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము రౌండ్ టేబుల్ సమావేశాలు అయినాయి, అన్ని కార్యక్రమాలు అయినాయి, సదస్సులు పెట్టినాము, ధర్నాలు పెట్టినాము, ఇంద్రపార్క్ దగ్గర ధర్నా పెట్టినాము 2000 మందితోటి, సెక్రటరీ ముట్టడి చేసినాము, అన్ని కార్యక్రమాలు అయినాయి. భవిష్యత్తులో కూడా మేము కూర్చుంటాము. వారు కులగణన చేయకుండా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వకుండా 23,000 మందికి, మా వాళ్ళకి 23,970 మందికి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా వాళ్ళు ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా మొత్తం అన్ని ప్రజా సంఘాన్ని, అన్ని కుల సంఘాన్ని, బీసీ సంఘాన్ని, మిగతా సమాజాన్ని కూడా, ఇలా సమగ్ర కులగాన్ని అనేది ఒక బీసీల అంశమే కాదు, అన్ని ఏ కులము ఏ వర్గం ఎంత ఉందో తేలితేనే కదా అందరికీ అవకాశం వస్తాయి. ఇలా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు పెరుగుతాయి బీసీలకి. ఇలా కేవలం 27% మాత్రమే బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. రేపు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ పెరుగుతాయి. అదే బీహార్లో వాళ్ళు 50% పెంచుకున్నారు బీసీలకి. ఎంబీసీలకు సపరేట్గా పెంచుకున్నారు, బీసీలకు సపరేట్గా పెంచుకున్నారు. మొన్న 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు వేసుకుంటే బీహార్లో 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి బీసీలకి. 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇలా మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలు అంటారు కదా రేవంత్ రెడ్డి గారు, 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అంటారు కదా. మరి 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకు వస్తాయి కదా. గొర్రెగాసే పిల్లలకి, బర్రెగాసే పిల్లలకి, చాకల పిల్లలకి, మంగళుల పిల్లలకి, కుమరుల పిల్లలకి, కమరుల పిల్లలకి, రైతులకి, అందరికీ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా బయటకు రావద్దా? రావాలంటే మరి ఉద్యోగాలు రావాలి కదా. ఉద్యోగాలు రావాలంటే రిజర్వేషన్లు పెరగాలి కదా. మాకు 27% మొత్తం వస్తున్నాయి కదా. కాబట్టి కులగణన చేస్తే అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒక పెద్ద విప్లవం అండి కులగణన అనేది. ఆ విప్లవానికి నేనేమంటున్నా, ఇప్పుడు హైకోర్టు ప్రకారమో సుప్రీంకోర్టు ఇంకేదో కేసు వల్లనో కేంద్రం నుంచి నిధులు రాకపోవడం అనే సాకు ఎలక్షన్స్కి వెళ్తే ఏంటి మీ? అదే అంటున్నాం, మొత్తం అందరినీ కూడగడతాము, ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజాకోర్టులో ఖచ్చితంగా శిక్ష తప్పదు రేవంత్ రెడ్డి గారికి. ఎట్లా తప్పుతుంది? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. మేమేమో వారిని పోయి మేము దాడి చేయగలుగుతామా? ప్రజలు గెలిపించినాము, వారు ముఖ్యమంత్రి అయినారు, నమ్మినాము, ప్రజలు నమ్మిండ్రు. మేము శాంతియుతంగా
ధర్నాలు చేస్తాము, రాస్తారోకాలు చేస్తాము, శాంతియుతంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తాం మేము. ఓకే. ప్రజలు నిర్ణయిస్తారు కదా, ప్రజాకోర్టులో శిక్ష తప్పదు కదా, ఇలా కాకపోతే రేపు తప్పది. మేము మాత్రము వారు చేసినటువంటి మోసాన్ని తెలంగాణతో తిరుగుతాము, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాము, ఉద్యమాలు చేస్తాము, శాంతియుతంగా పోరాటం చేస్తాము. గాంధీ మార్గంలో, బుద్ధుని మార్గంలో, అంబేద్కర్ మార్గంలో మేము కొట్లాడి ప్రజల్ని చైతన్యం చేస్తాము. ఖచ్చితంగా వారిని ఒక దోషిగా మేము నిలబెడతాము. ఖచ్చితంగా ఓకే. బీసీలకు చేసినటువంటి ద్రోహాన్ని మేము ఖచ్చితంగా వారి బట్టలు ఇప్పి, ఇప్పుడు కులగణన చేయలేదు, మీ సంఘాల నుంచి చైతన్యమో మోటివేషనో ఏదో చేసి ఈ సంఖ్య 23,973 మంది రేపు ఎలక్షన్స్లలో వెళ్తే గెలుస్తారంటారా? ఎందుకు వెళ్ళరండి? ఇలా అవకాశం ఇస్తే ఎందుకు రారండి? ఇప్పుడు ఇంతమంది సరే, ఇప్పుడు కులగణన జరగలేదు, మీరు ఏదో మోటివేషన్ ద్వారా మీ సంస్థల నుంచి నాయకులని సర్పంచ్గా నిలబడితే గెలుస్తారంటారా? ఏమిటంటే ప్రజలు చైతన్యవంతులండి, ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఇవన్నీ కూడా మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాము, ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేస్తాము. ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే బీసీలు మోసం చేసిందో అవన్నీ చెప్తాము. ఇలా మొదలు కాదు, ఇలా రేవంత్ రెడ్డి గారు మొదటోడు కాదు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీకి వ్యతిరేకంగా పనిచేసిన చరిత్రనే. ఆ రోజు ఇందిరాగాంధీ గారు, అంతకుముందు నెహ్రూ గారు, బీసీలకు జరిగిన అన్యాయం అంత కాదు రాజు గారు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్స్ బీసీలకు లేవు, 92 వరకు లేవు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకి. రాష్ట్రంలో ఎన్టీఆర్ గారు వచ్చేంత వరకు దిక్కులేదు ఇక్కడ రిజర్వేషన్స్. అంటే దాదాపు ఒక 40-50 సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక 50-60 సంవత్సరాలు మీకు రిజర్వేషన్స్ లేవు. ఉద్యోగాలు అంటే లక్షల ఉద్యోగాలు రైల్వేస్లో కానీ, బిఎస్ఎన్ఎల్ లాంటి దాంట్లో కానీ, కమ్యూనికేషన్స్లో కానీ అనేక ఉద్యోగాలు బీసీలకు రిజర్వేషన్స్ లేకుండా కొన్ని తరాలు పోయినాం, నష్టపోయినాం. మీరు ఒక్క నిమిషం నష్టపోయినటువంటి చరిత్ర బీసీలకు ఉన్నది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. దానికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీ. రెండవ ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీ. మొదటి కమిషన్ వేసిండ్రు, ఎస్సీ ఎస్టీలకు లాగానే బీసీలకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి ఒక కమిషన్ వేస్తే, కాకా కలర్ కమిషన్ అంటారు దాన్ని. నెహ్రూ గారు దాన్ని తీసుకుపోయి బుట్టదాకలేసి పక్కన పెట్టేసిండు. తర్వాత మళ్ళీ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల్ కమిషన్ ఇస్తే, ఆ మండల్ కమిషన్ రిపోర్టు ఇందిరాగాంధీకి ఇస్తే 80లో ఆ రిపోర్ట్ను తీసుకుపోయి ఇందిరాగాంధీ బీరోలో స్థలం వేసింది. ఆమె కొడుకు రాజీవ్ గాంధీ, ఈ రాహుల్ గాంధీ తండ్రి, ఆయన మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేసి మళ్ళా జనతా పార్టీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాంట్లో ఉన్నది, ఎన్టీఆర్ గారు ఉన్నారు దాంట్లో. అప్పుడు మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఆయన రాజీవ్ గాంధీ గారు నిండు సభలో పార్లమెంట్లో ఈ బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల రిజర్వేషన్ ఇవ్వడం అనేది దేశద్రోహం ఉన్నాడు ఆయన, దేశం విచ్ఛిన్నమైతే అన్నాడు ఆయన. ఇది వాళ్ళ చరిత్ర. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే బీసీ వ్యతిరేక డిఎన్ఏ. దీన్ని మేము చెప్తాం మొత్తం ప్రజలకి. సరే, వీళ్ళ మోసము, వీళ్ళ గుట్టు మొత్తం కూడా విప్పుతాము ప్రజల్లా. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణలో దొరల పాలనని, విష్ణూరి దేశ్ముఖ్ల పాలనని ఈ తెలంగాణలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ విష్ణూరు దేశ్ముఖ్ ఎవరంటే విష్ణూరు రామచంద్ర రెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటం రావడానికి ప్రధాన కారకుడు విష్ణూరు రామచంద్ర రెడ్డి. దొడ్డి కొమరేను హత్య చేసినటువంటి వ్యక్తి విష్ణూరు రామచంద్ర రెడ్డి. చాకల ఇలమ్మని నిర్బంధించినటువంటి వ్యక్తి విష్ణూరు రామచంద్ర రెడ్డి. అట్లాంటి ఒక వెట్టి పాలనని, వెట్టి వేసే పరిస్థితిని, బానిసలుగా మార్చే పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకురావడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఒకవేళ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇతర పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులు, మీరేం చెప్పాలి? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన బిడ్డల కోసం జరుగుతున్నటువంటి పోరాటము. బీసీ జనసభగా ఒక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ఉండి 180 కేసులు పెట్టుకుని 6 నెలలు జైల్లో ఉన్నటువంటి బిడ్డగా, మొన్న కూడా 3 నెలల నుంచి బీసీలకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి కొట్లాడుతున్న బిడ్డగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ పోరాటము ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకము, ఏ బీజేపీకి వ్యతిరేకము, లేదా ఇంకో పార్టీకి అనుకూలమో కాదు. ఇది కేవలం బీసీల హక్కుల కోసము ఇది చేస్తున్నటువంటి పోరాటము. దీన్ని మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా దీన్ని మీరు అర్థం చేసుకోండి. నేను కొండా సూర్యకమ్మకు కానీ, పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళకి కానీ, మధుయాసి గౌడ్ లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది విహెచ్ లాంటి వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇది మన కళ్ళ ముందర ఇది ఒక ద్రోహం జరుగుతూ ఉన్నది. మీరు మౌనంగా ఉంటే ఇది అర్ధాంగీకరమవుతుంది. మీరు బయటకు రావాలి, గట్టిగా మాట్లాడాలి, కులగణన చేయాలి, 42% రిజర్వేషన్స్ను స్థానిక సంస్థలు మనకి ఇవ్వాలి, 23,000 మంది
ప్రజాప్రతినిధులుగా మన బీసీలు రావాలి. దాంతోపాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ పెరగాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా వాళ్ళ జనదాంశ ప్రకారం సమగ్ర కుల జరిగితే వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ పెరుగుతాయి. అట్లాగే ఈవెన్ ఈడబ్ల్యూఎస్లో అగ్రకుల పేదలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉంటే సపోజ్ అగ్రకులాలు ఈ రాష్ట్రంలో 15% ఉన్నారు అనుకోండి, వాళ్ళకు 15% రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది అందరి పోరాటము. ఈ పోరాటంలో అందరూ రావాలి. ఇది మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు. మన పిల్లలు ఇవాళ ఉద్యోగాలకు రావాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు కావాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు ఎంఆర్ఓలు కావాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు అడ్మినిస్ట్రేషన్లోకి రావాల్సిన అవసరం ఉంది. మనం ప్రజాప్రతినిధులుగా మనం స్థానిక సంస్థల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎట్లాగూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మారడానికి ఎంపీలుగా గెలవడానికి ఇబ్బంది అయిన పరిస్థితి. ఇలా మొత్తం కూడా ఎలక్షన్స్ అనేవి డబ్బుతో కూడుకున్నటువంటిగా కోటాను కోట్ల రూపాయలు కుమ్మరించే పరిస్థితి. ఇలా అసెంబ్లీకి పోవాలన్నా పార్లమెంట్కి పోవాలన్నా అన్ని అర్హతలు ఉన్నటువంటి మన బిడ్డలు పోలేని పరిస్థితి ఉన్నది. కనీసం ఎమ్మెల్యే ఎంపీలు కాలేకపోతున్నాం మనం బీసీలము. ఇలా స్థానిక సంస్థలో సర్పంచులు కూడా కావాలని చెప్పేసి ఆశపడుతుంటే వాటికి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా బీసీలను మోసం చేయడం కోసం ముందుకు వస్తున్నారు. ఈ కుట్రని, ఈ కుతంత్రాన్ని గమనించాలి. వారు చేయబోయేది ఒకటే బీసీ కమిషన్ మీద నెపం వేసి, బీసీ సంఘాల మీద నెపం వేసి, బీసీ మేధావులతో చర్చించడము, బీసీ కమిషన్ నివేదిక ఇచ్చిందని చెప్పేసి ఆ మొత్తం కూడా నెపమంతా కూడా బీసీ కమిషన్ మీద వేసి ఇలా సమయం లేదని చెప్పేసి వాళ్ళే సమయాన్ని వృధా చేసి 8 నెలలు సమయాన్ని వృధా చేసి కేవలము 10-15 రోజుల్లో సమగ్ర కులగణన చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీనవేషాలు లెక్క పెడుతూ ఇవాళ మొత్తం కూడా సమయాన్ని వృధా చేసి ఇప్పుడు రేపు ఎన్నికలకు పోవడం కోసము రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరం కూడా ఐక్యంగా శాంతితో ఉద్యమం చేద్దాం. మీరు రండి, మనం గట్టిగా కొట్లాడదాం. ఈ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే బీసీ వ్యతిరేక డిఎన్ఏ. ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఖచ్చితంగా దోషులు నిలబెడదామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి విహెచ్ లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళకి అంటే శాసనసభలో మాకు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలన్నారు. అప్పుడు కూడా రాజకీయాల్లో భాగంగా కొంతవరకు కాలేకపోయిందని చెప్పారు. తర్వాత పార్లమెంట్ విషయానికి వచ్చిన ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రం మారిచ్చినట్లుంది. బీజేపీ 5 మందికి, కాంగ్రెస్ కేవలం 4కి మాత్రమే ఎంపీ టికెట్లు కూడా ఇచ్చిండు. సో చూద్దాం రాను మరి కులగణన చేసి 23,000 మందిని గ్రామ స్థాయిలో సర్పంచ్లను చేస్తుందా లేదా అనేది మాట్లాడదామని